ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎన్ని రకాల హామీలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిందనే అంశాన్ని స్పష్టంగా వారిచ్చినటువంటి మేనిఫెస్టోని మేము ముందు చెప్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఉపాధ్యాయ ఉద్యోగం సంబంధించి నిన్న రీసెంట్ గా ఒక పత్రికా ప్రకటన చూస్తాను సోషల్ మీడియాలో. మోడల్ స్కూల్ సంబంధించి 194 స్కూల్స్ ఉన్నట్టయితే అనేక మంది ఉపాధ్యాయులకు 16, 20 తారీఖు నాడు జీతాలు వస్తున్న సందర్భాన్ని పేపర్లో నిన్న ప్రధాన సంచికలు రాసినారు. అదేవిధంగా సప్లిమెంటరీ బిల్ ఏదైనా ఉన్నట్టయితే 15 పని దినాల్లో చెల్లిస్తామని చెప్పినారు మేడం. ఇంతవరకు దాని మీద అతిగతి లేని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పినారు. ఏదైతే ఇప్పటి వరకు అలా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నవి, ఇంతవరకు వాటి మీద చర్చలు లేవు మేడం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు, ఓపీఎస్ ని. దాని మీద ఇంతవరకు కూడా చర్చలు లేవు ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ. అదేవిధంగా ఏదైతే 317 జీవో గతంలో ఏదైతే రాద్ధాంతం చేసిర్రో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా తను మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, మరి 317 జీవోను సమీక్షిస్తాము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం చూస్తామన్నారు మేడం. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్చలు కానీ పురోగతి లేదు. అదేవిధంగా ఇటీవలి కాలంలో నియమించిన పంచాయత్ సెక్రటరీ సర్వీసు తక్షణమే క్రమబద్ధీకరిస్తామన్నారు మేడం. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు మేడం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఏదైతే ఉందో, మేము ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాము, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పేసి యువతకు ఎట్టయితే హామీ చేసి ఎగనాం పెట్టిండ్రో, ఉద్యోగులకు కూడా మేము ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి మే జూన్ లోనే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినటువంటి అంశాన్ని ఇంతవరకు దాని మీద చర్చలు కానీ పురోగతి కూడా లేదు మేడం. అదేవిధంగా కొత్త పిఆర్సీని ప్రకటించి 6 నెలల లోపే సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన మేడం. ఇంతవరకు పిఆర్సీ మీద కానీ ఎటువంటి ఆలోచన లేదు మేడం. అదేవిధంగా అన్ని రకాల జబ్బులకు హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో, హెల్త్ స్కీమ్ పునరుద్ధరిస్తామన్నారు దాని మీద. అదేవిధంగా ఉద్యోగులకు వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా హెల్త్ సంబంధించినటువంటి స్కీములు సంబంధించినటువంటి అలవెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా 20% కమిషన్ ఇవ్వకపోతే సెక్రటరియట్ నుంచి ఫైల్ కలతలేదు మేడం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఇందిరాకాంతి పథకం సంబంధించి ఐకేపీ ఉద్యోగులు, అదేవిధంగా ఎంజీఎన్ఆర్జీఎస్ ఏదైతే ఉపాధి హామీ సంబంధించిన ఉద్యోగులు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి ఫిక్స్డ్ శాలరీని చేసి నెలకు 18,000 ఇస్తాం, 18 నెలల సరైన సమయం అన్నారు మేడం. ఇంతవరకు కూడా వేతనాలు సరైన సమయం అందట్లేని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలం ఆందోళన చేస్తే వారి మీద ఏ విధంగా ప్రభుత్వం దమనకాండ వహించిందో మీరంతా కూడా ప్రజలందరూ చూసినారు, మీడియా కూడా చూసింది మేడం. ఇలా ఉద్యోగులకు సంబంధించి ప్రధాన రకంగా ఏదైతే ఇలా కోఆర్డినేషన్ ఏదైతే టీం ఏర్పడి, మా స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, ఉద్యోగ సంఘం మా విఠలన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళు. ఆ రోజు విద్యార్థి నాయకులుగా మేము ఉస్మాన్ షీట్ లో, వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులుగా దేవి ప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక క్రియాశీలకంగా ఉండి పనిచేసిన వాళ్ళు. వారు అడుగుతున్నది కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వాళ్ళు అడుగుతున్నది సుమారు 57 డిమాండ్లు ఉన్నవి. ఆ 57 డిమాండ్లలో సుమారు 45 డిమాండ్లు ఆర్థిక భారం పడదు ప్రభుత్వం మీద. మీరు ఉద్యోగ సంఘాలతోటి, ఉపాధ్యాయ సంఘాలతోటి కూర్చొని మీరు చర్చిస్తే ఈ సమస్య పరిష్కారం అయిందంటే కనీసం వాళ్ళకు ఆ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కనపడతా ఉంది.